బుజ్జిరెడ్డిపాలెం మండలం పెనబల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఎన్నికల అధికారి జేసీ సేతు మాధవన్ను ప్రజలకు పరిచయం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటు వేయిస్తారు, తీసుకెళ్తాం. ఓటు వేయండి. నివసిస్తున్నారు. మీరందరూ కూడా ఓటర్గా నమోదై ఉంటారని కూడా అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా ఓటు నమోదు చేసుకోలేదా? మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న అందరికి ఓటు ఉందా? ఉందా? ఈయన ఎవరైనా తెలుసా మీకు? ఈయన జాయింట్ కలెక్టరు, మీ నియోజకవర్గంకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి. సరేనా? నియోజకంలో ఎన్నికలు సజావుగా జరుపుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నటువంటి అధికారి ఈయన. అదేవిధంగా మీ ఎంఆర్ఓ గారు మీకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, మీ మండలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన చూస్తారు. మీ బిఏలో ఎవరు అమ్మా? మీరు చేస్తారు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ అధికారి. సరేనా? మీకు బూత్లో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు. ఆ బూత్ లెవెల్ అధికారి వచ్చేసి ఈ గ్రామంకు సంబంధించిన బూత్కు సంబంధించి ఎవరికైనా ఓటు నమోదు చేయాలన్నా, ఏమైనా సవరణ చేయాలన్నా, ఎవరైనా అభ్యంతరాలు తెలియజేసినా దాన్ని పరిశీలన చేసి దాన్ని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి పంపించి వారి ద్వారా చేయిస్తారు. అదేవిధంగా మీకు మీరు ఎప్పుడు ఓటేస్తారు? మీరందరూ డేట్ తెలుసా మీ అందరికీ? మే 14, 13 మే 13 మీరందరూ ఓటేస్తారు. ఎక్కడ ఓటేస్తారు? హై స్కూల్ దగ్గర ఓటేస్తారు. మీ బూత్ అందరూ తెలుసా ఎక్కడ ఉందని? వెరీ గుడ్. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ గ్రామంకు సందర్శించడం, ఈ గిరిజన కాలనీ ఏదైతే ఉందో మీకు ఇక్కడ రావడం కారణం ఏంటంటే, ఎవరైతే మనకు వెనకబడి ఉన్నారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలనే ఒక ఉద్దేశంతో, స్వేచ్ఛగా వచ్చి మీరందరూ వచ్చి ఓటేయాలని ఒక నమ్మకం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సరేనా? మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఓటేస్తారా? యువకులు చెప్పాలి. మీరు వెనక కూర్చున్నారు, మీరందరూ ఓటేస్తారా? మళ్ళా ఎలక్షన్ రోజున కూర్చొని ఇంట్లో టీవీలు చూసుకొని బైక్లో తిరగకూడదు. వెళ్ళి ఓటేసిన తర్వాత అవన్నీ చేయాలా? అందరు ఓటేస్తారా? ఇక్కడ ఎవరికైనా భయం ఉందా ఓటేయడానికి? భయం ఏం లేదు. మీ ఓటు మేము వేయడానికి మీకేం భయం లేదు కదా? మంచిది. అట్లా గట్టిగా ఉండాలి వాళ్ళు అందరు. నువ్వే కుర్రాళ్ళు కూడా పూర్తి చూపించాలి. సరేనా? తర్వాత ఇక్కడ ఆయన ఎంఈఓ గారు మాట్లాడేటప్పుడు మీకు తెలియజేశారు. ఇక్కడ ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కూడా మంచి టెంట్ వేయిస్తాము, మీకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాము. ఇప్పుడు ప్రతి స్కూల్ వద్ద కూడా మీకు ఎవరికైనా కాలు నడక ఇబ్బంది ఉంటే కూడా ర్యాంప్ కూడా ఉంది. మెట్లు ఎక్కాల్సిన పని కూడా లేదు, మీకు ర్యాంప్ కూడా ఉంది. అండ్ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అదేవిధంగా మీకు వచ్చేసి ఎవరికైనా వికలాంగులు వాళ్ళు ఉంటే వాళ్ళని ఫస్ట్ ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తాం. వాళ్ళని ఎక్కువ సమయము ఆ లైన్లో నిల్చోబెట్టకుండా వాళ్ళకు అవకాశం కల్పించేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం. గర్భిణీ స్త్రీలు, ఎవరైనా వికలాంగులు, అదేమైనా ఎక్కువ వయసు కలిగే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ముందు ఓటుకు వినియోగించేటట్టు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. సరేనా? కాబట్టి మే 13వ తారీఖున ఈ గ్రామం నుంచి ఎంతమంది వచ్చి ఓటేస్తారు? 100% చేస్తారా? 100% చేస్తారా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 7 ఓట్లు ఉన్నాయి. 7 గ్రూపులో ఓటేస్తారా? 7 గ్రూపులో ఓటు వేసేటట్టు మీరు చేయాలి. చేస్తారా?
అందరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. 13వ తారీఖు మే 13వ తారీఖు స్వేచ్ఛగా నిజాయితీగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోండి. సరేనా? ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మాత్రం కాదు, వేరెక్కడైనా కూడా మీకు వేరేమైనా కాలనీల్లో కూడా మీకు మీ చుట్టము ఎవరైనా ఉన్న కాలనీల్లో ఏమైనా సమస్య ఉంది, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏమైనా సమస్య ఉంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని అధిగమించి మీకు ఓటు హక్కు సక్రమంగా కల్పించే బాధ్యత మాకుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామని మీకు తెలియజేస్తున్నాను.